నమస్తే, వెల్కమ్ టు శిక్ష స్టూడియోస్. రావత్ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సోను సింగ్ పై జరిగినటువంటి బుల్లెట్ల వర్షం గురించి ఎవరైతే ఎంఐఎం గూండాలు కక్ష కట్టినట్టు ఇవాళ ఎవరైతే గోరక్షణ చేస్తున్నటువంటి వాళ్ళపైన ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడడం అనేది నిజంగా బాధాకరం అని చెప్తా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా బీజేపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడడం. అన్న నమస్తే అన్న. సో ఈ ఇన్సిడెంట్ మీకు తెలిసిన తర్వాత మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారన్న? గోరక్షణ చేసే వాళ్ళు చాలా థ్రెట్ లో ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటారా? గోరక్షణ కోసం పాల్పడ్డాడు, గోరక్షణ నిర్వహిస్తున్నటువంటి సోను సింగ్ మీద కాల్పులు ఏవైతే జరిపినరో, ఇబ్రహీం అక్బరా ఇంకో వీళ్ళు అసలు సోను సింగ్ చేస్తున్నది ఏదైతే ఉన్నదో చట్టం కల్పించినటువంటి చట్టం ప్రకారం వ్యవహరిస్తారు. దాన్ని టార్గెట్ చేసుకొని ఫైరింగ్ చేయడం వాళ్ళ మీద అనేటువంటిది అసలు వీళ్ళకి పిస్తోల్ ఎడికెళ్ళి వచ్చింది. వీళ్ళు ఏ రకంగా వాళ్ళను టార్గెట్ చేయాలని పెట్టుకున్నారు, దీని వెనుక ఏం కుతంత్రం నడిచింది, ఈ రకమైనటువంటి ఆలోచన ఇంకెంత మందికి ఉంది, వీటన్నిటిని వీళ్ళను ఇన్ డెప్త్ ఇంట్రాగేషన్ చేస్తే డెఫినెట్లీ లింక్ కదులుతుంది, మరి లింక్ దొరుకుతుంది బరాబర్. దీని వెనుక ఎవడున్నా ఏనా కొడుకున్నా కూడా బయటకు తీసి మరి బయటకు రాలేని విధంగా లోపల దొయ్యాల్సినటువంటి అవసరం. అన్న, ఇక్కడ యూపీ, బీహార్, పాట్నా లాంటి రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఒకప్పుడు గన్ కల్చర్ అనేది తారా స్థాయిలో ఉండే. ఎప్పుడైతే నార్త్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి గూండాలను ఏరి పారేశారు, గన్ కల్చర్ అనేది లేకుండా చేశారు అని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. కాకపోతే తెలంగాణలో ఎక్కడి నుంచి గన్స్ వస్తా ఉన్నాయి, ఇంత స్వేచ్ఛా స్వాతంత్రం అనేది ఎవరిచ్చారు, ఇలా కాల్చి పడేయాలి, ఎవరైనా అడ్డం వస్తే అనేటట్టుగా ఇలా ఇంత దారుణానికి ఒడుకట్టడం అనేది మీరు ఎలా చూస్తారు? తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఫెయిల్యూర్ అని చెప్తారా మీరు? ఇది గతంలో సంఘటనలు చెప్పిన మీకు ఇంకోటి, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉదయపూర్ లో సర్ తన్సేజుదా జరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో సర్ తన్సేజుదా అనేటువంటిది. మరి ఈ రకమైనటువంటి సంఘటనలు యూపీ 25 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి యూపీలో మరి ఆస్కారం లేదు. ఎవడన్నా ఆ రకమైన ఆలోచన వస్తే, ఆలోచన గనక మెదిలితే వాడికి వేసి ఏ రకమైన శిక్ష పడాలో ఆ రకమైన శిక్ష. ఆ నేరస్తుడైతే ఈ మతమా ఆ మతమా కాకుండా నేరస్తుడికి ఏ రకంగా భవిష్యత్తు నేరాల ఆలోచన సమాజానికి రాకూడదు ఆ రకమైన శిక్షలు పడాలి. ఎస్, ఈ మతపరమైనటువంటి కమ్యూనల్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బుల్డోర్ యాక్షన్ తోని కానీ లేకపోతే మరి వాళ్లకు ఫిజికల్ గా కూడా వాళ్ళ చేష్టలకు అనుగుణంగా తక్షణం ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ రకమైన దాంతోని అక్కడ ఒక లెవెల్లో చేతులకి వెళ్ళిపోయినటువంటి లా అండ్ ఆర్డర్, పరిధిలో లేనటువంటి లా అండ్ ఆర్డర్ ఇవాళ పట్టాల మీద ఉన్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేసరికి పెట్టుబడిదారులు వచ్చిండ్రు, ఇండస్ట్రీస్ పెడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పుడు సమాజ్వాదీ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, అక్కడ మరి బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ మరి ఈ రకంగా వ్యవహరించడం వల్ల బీహార్ లో ఆ కల్చర్ పెరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం యూపీలో గానీ బీహార్ లో గానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసింది. వీటి ఫలాలు ఇవాళ అందుతున్నాయి. మరి అదే రకంగా ఇక్కడ మరి అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటిది వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు. నేను ఇక్కడ ఏదైతే పోలీసులు తక్షణం ప్రతిస్పందించినటువంటి నేరస్తుడికి యాక్షన్ కు రియాక్షన్ ఏదైతే ఇమీడియట్లీ జరిగిందో నేను అభినందిస్తా ఉన్నాను. అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళను అభినందిస్తున్నాను. ఆ రకమైనటువంటి విధి నిర్వహణలో దృఢంగా వ్యవహరించడానికి ఏదైతే అవసరమైనటువంటి లిబర్టీ ఇచ్చారో వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఒక కమ్యూనిటీలో మాత్రమే, ఐ రిపీట్ అగైన్, ఒక కమ్యూనిటీలో మాత్రమే ఏవైతే బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాలలో కొన్ని రిస్ట్రిక్షన్ ఏరియాస్ గా మనం చెప్తా ఉన్నాం, కొన్ని పోలీస్ అనేలు కూడా పోలేని పరిస్థితుల్లో అట్లాంటి ఏరియాలలో ఈ గన్ కల్చర్ అనేది తారాస్థాయిలో ఉంది. బర్త్డే సెలబ్రేషన్ లో ఆకాశంలోకి రౌండ్స్ వేసిన పరిస్థితి కూడా నిజామాబాద్ లోని కొన్ని ఏరియాలలో, అర్సపల్లి, మాలపల్లి ఈ ఏరియాలలో ఈ బర్త్డే సెలబ్రేషన్ లో ఈ గన్ కల్చర్ ని ఈజీగా క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు వాళ్ళే చూపించడం జరిగింది. సో తెలంగాణలో ఇంతగానం జరుగుతా ఉంటే తెలంగాణ స్టేట్ పోలీస్ అసలు ఏం చేస్తా ఉందంటారు? గన్ కల్చర్ 1, తల్వార్లు కత్తులు 2, గంజాయి డ్రగ్ మాఫియా 3, ఏదైతే కలప 4, బియ్యం అక్రమ రవాణా 5, గుట్కాల అమ్మకం
6 ఈ రకమైనటువంటి వాటితో అంటే వాస్తవంగా ఆ మతంలో ఇవన్నిటికీ విరుద్ధము అని చెప్తారంట. మరి ఈ అన్ని చేస్తున్నటువంటి వాళ్ళను పట్టించాల్సినటువంటి బాధ్యత మతాన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తున్న వాళ్ళకు ఉంటదా ఉండదా? మరి ఎందుకు వాళ్ళు మీ తమ ఆవాసాలను మీ మధ్య ఉన్న ఆవాసాలను షెల్టర్ జోన్స్ గా వాడుకుంటున్నారు? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిస్పందించకపోతే ఆ నేరంలో మీ భాగం ఉన్నట్టుగా భావిస్తుంది సమాజం. ఆ రకమైనటువంటి ఆలోచనకు ఆస్కారం లేకుండా మీరు వ్యవహరించండి. పోలీసులు దృఢంగా వ్యవహరించాలా. ఏవైతే పోలీసుల దగ్గర గన్లు ఉంటాయి, గుంపుగా వచ్చింది అనుకోండి, గన్ ఎయిర్ ఫైర్ చేస్తారు. ఇంకా మీదకి వచ్చింది అనుకోండి, కాళ్ళకు కొడతారు. ఇంకా మీదకి వచ్చింది అనుకోండి, ఛాతీకి కొడతారు. ఎస్, పోలీసులు గన్నులు పోలీసుల రక్షణ కోసం ఉంటాయి. విధి నిర్వహణలో అది ఎదురయ్యే అడ్డంకుల నుంచి మరి అడ్డంకులను ఎదుర్కొన్నందుకు ఉంటాయి. వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినాక గన్నులు ఎందుకు? గన్నులు పెన్నులే అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే ఇక్కడ తెలంగాణలో మేము చాలా సార్లు చూసింది, చాలా మంది మాకు నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ నుంచి మనం అవుట్ అయితే ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడితే ప్రతి ఒక్క అధికారి దగ్గర వెపన్స్ అనేది వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఎందుకు ఈ గన్స్ అనేది క్యారీ చేయట్లేదు? ఒకవేళ ఏదైనా సడన్ గా ఏది కూడా ఆపద చెప్పిరాదు, ఏ థ్రెట్ అయినా మనకు చెప్పిరాదు. సో అట్లాంటి టైంలో ఇలా మా ఎవరైతే ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారే కావచ్చు, అతనితో ఉన్నటువంటి ఎస్కాట్ లో వచ్చినటువంటి వెహికల్ ఇంకొక ఎస్ఐ భీమరావు కావచ్చు, దాంతో పాటు ఎవరైతే విఠలరావు గారు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నట్లయితే ఇవాళ అక్కడ స్పాట్ లోనే రియాజ్ ని కూడా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం విధి నిర్వహణలో దృఢంగా వ్యవహరించడానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వడం కోసం అవసరమైన వెపన్స్ ను సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూను కంట్రోల్ చేస్తారు. వాడు తెగినోడైతే మరి వాడేదో గంజాయి తాగినోడైతే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. అటువంటివన్నీ ఎదుర్కోవాలనంటే డెఫినెట్లీ పోలీసుల దగ్గర ఆయుధాలు అనేటువంటి రివాల్వర్స్, పిస్తోల్స్ ఉండాల్సినటువంటి అవసరం. అట్లీస్ట్ 3-4 టీంలో కనీసం ఒక్కరి దగ్గరైనా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సమీక్షించాలా, ఆ రకమైనటువంటి విధిలో వ్యవహరించాలి. ఇక్కడ సోను సింగ్ పైన దాడి చేసిన తర్వాత ఏదైతే తనకి బుల్లెట్ తగలడం జరిగింది ఛాతీ భాగంలో, అతను కూడా ఇంకా 2 రోజులలో అతను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా బయటపడతాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఇక్కడ పోలీస్ అన్నలు చేసే డ్యూటీ అంటే ఏదైతే విధి నిర్వహణ అనేది కరెక్ట్ ఉన్నట్లయితే ఏ ఒక్క గోరక్షకుడు రోడ్ మీదకి వచ్చి ఇలా గోరక్ష చేయాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు సోను సింగ్ కోలుకుంటున్నాడు, చాలా సంతోషం. ఆయనకు ఎదురైనటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడి గోమాత రక్షణ సందర్భంలో జరిగింది. గోమాత తల నుంచి పాదాల వరకు కూడా ముక్కోటి దేవుళ్ళు ఆ గోమాతలో నిలవై ఉంటారు అనేటువంటిది మనం నమ్ముతాం. ఆ రకమైనటువంటి ఆ గోమాత రక్షణకు పాల్పడ్డటువంటి గోమాత ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆయన బయటకు వస్తున్నాడు. సంతోషం. అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? గోరక్షణ చేసే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే పోలీసుల దగ్గరికి కంప్లైంట్ వచ్చిన సందర్భం దొరికినటువంటి ఏవైతే గోవులను మళ్ళీ ఎక్కడ కూడా తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం జరగకపోయింది. మరి ఫైనాన్షియల్ లాస్ అయితే అది ఆటోమేటిక్ గా ఇటువంటి ప్రయత్నం చేయడానికి అడ్డంకి అవుతుంది. కేసు బుక్ చేసి అనుకోండి, వ్యక్తిగతంగా ఇంకో పని చేసుకోకుండా జైల్లో ఉంటాడు. చట్టం దృఢంగా వ్యవహరించి చట్టం మరి ఏదో బక్రీద్ అప్పుడు ప్రతిస్పందించడం కాదు, సాధారణ సందర్భాల్లో కూడా ఈ గోవుల అక్రమ రవాణా మీద మరి అక్రమంగా గోవులను హతమార్చేటువంటి విషయంలో దృఢంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడేం బక్రీద్ లేదు, అక్రమ రవాణా జరుగుతున్నది అనేటువంటి బక్రీదుకు రిప్రజెంటేషన్ గో సంరక్షణ సేవాకారులు ఇస్తున్నప్పుడు దాని మీద అక్కడక్కడ ప్రతిస్పందిస్తున్నారు. కానీ అన్ని దగ్గరలో అన్ని స్థాయిలలో అంతే రకంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. సాధారణ సమయాల్లో కూడా నిగరాని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణ సందర్భాల్లో నేరానికి పాల్పడ్డోని లోపల పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఆ దొరికినటువంటి ఆవులు ఏవైతే వాడు రవాణా చేస్తున్నాడో ఆ ఆవులను గోశాలలకు తరలించాల్సినటువంటి అవసరం. యూపీలో ఆవుకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మరి ఆ రకమైన దృష్టికోణం ఎందుకు లేదు అని అడుగుతాం. ఆ రకమైనటువంటి దృష్టికోణంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నిబద్ధతతో సమాజం వీళ్ళకు ఎంతసేపు అంటే ఈ బిల్ ఇస్తే ఎంత వస్తుంది, ఆ బిల్ ఇస్తే ఎంత వస్తుంది, ఈ భూమి అయితే ఎంత వస్తుంది, ఆ భూమి అయితే ఎంత వస్తుంది, అక్కడేం చేస్తే ఏదొస్తుంది, ఇక్కడ ఓటు బ్యాంకు నాకు ఎట్లా మిగులు వస్తుంది, ఈ రకమైనటువంటి కోణం నుంచి ప్రజలకు మంచి పాలన అందించడానికి
ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలా, చట్టాలను ఎంత దృఢంగా అమలు చేయాలనేటువంటి మీద దృష్టి పెట్టాలి. అన్న ఇక్కడ ఫైనల్ గా ఇబ్రహీం కావచ్చు, దాంతో పాటు అక్బర్ ఎవరైతే ఉన్నారో ఈ దాడికి పాల్పడ్డారు, సో వీళ్ళపైన ఎలాంటి శిక్షలు వేస్తే ఇంకొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి చాలా మంది కోరుతా ఉన్నారు. సో మీరేం డిమాండ్ చేద్దాం? మీకు ఒక విషయం ఇప్పుడు సందర్భంగా ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఒక శుక్రవారం రోజున ఒక మాబ్ బయటకు వచ్చింది. మాబ్ బయటకు వస్తే వాళ్ళు పెట్రోల్ బంక్ లో ఉన్న పెట్రోల్ ను తీసుకునేటువంటి పరిస్థితి ఎదురైంది. అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ రోజు ఫైర్ చేసినాక మరి ఆయన టార్గెట్ అయ్యాడు. ఎవరైతే ఆ కమ్యూనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి టార్గెట్ అయితే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఆయనను ప్రైమ్ పోస్ట్ లో ఇచ్చి ఆయనకు అవసరమైన ప్రొటెక్షన్ ఆ ప్రైమ్ పోస్ట్ లో ఉంటది. లూప్ లైన్ లో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు. ఎంతవరకు సమంజసం? మోరల్ కాన్ఫిడెన్స్ పోలీసులది ఉంటదా, దెబ్బతింటదా? ఆయన కోర్టుకు మళ్ళీ ఆయన మీద ఆ కేసు ఎదుర్కొన్నందుకు కోర్టుకు పోవాలి, ఆ ఓల్డ్ సిటీ కోర్టుకే పోవాలి. ఒక కానిస్టేబుల్ ను మరి టెర్రరిస్టులు కాల్చారు. దృఢంగా విధి నిర్వహణ చేసినటువంటి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిస్థితి ఏంది? ఆయన అంటే ఎవరి రికమెండేషన్ తోని లూప్ లైన్ లో పెట్టిండ్రు? అసదుద్దీన్ ఓవైసీ. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రకమైనటువంటి రాజకీయాల కోసం తుచ్చమైన రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, ఈ రాజకీయాల కోసం ఈ ఎలిమెంట్స్ ను పెంచి పోషించడం సమంజసం కాదు. అన్న ఇతనికి వీళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఈ దాడికి పాల్పడిన వాళ్ళపైన ఎలాంటి శిక్ష చేయాలని అనుకుంటున్నారు? చాలా మంది హిందూ బంధువులు ఈ దానికోసం చాలా మంది ఎదురు చూస్తాం. ఖచ్చితంగా దృఢంగా వ్యవహరించేటువంటి, యూపీలో అగాధాన ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, పట్టాలు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, సంపడం సహజమైనటువంటి, దోపిడీ సహజమైనటువంటి బీహార్, యూపీ ఏదైతే ఉన్నదో అటువంటి దగ్గర ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించారో ఆ రకమైన విధానాన్ని అనుసరిస్తే ఇక్కడ భవిష్యత్తులో ఇటువంటి రావు, సమాజం సురక్షితంగా ఉంటుంది.